అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న నరేత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈరోజు మనము కర్రీ లీవ్స్, కరివేపాకు గురించి తెలుసుకుందాము. కరివేపాకుతోటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి తెలుసు. కరివేపాకుని అన్ని పోపుల్లో వేస్తాము, కూరల్లో, పప్పులో, పచ్చడిలో, ఎందులో అయినా కానీ పోపులో, తిరగమాతలో కరివేపాకు వేస్తాము. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కానీ సాధారణంగా ఏం చేస్తామంటే పోపులో వేసినప్పుడు మనము దాన్ని తీసేస్తారు. చాలామంది కరివేపాకుని తీసివేసి తింటారు, కానీ అది అసలు మంచిది కాదు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఆ కరివేపాకుని తినాలి. రుచి కోసం వేసుకుంటాము, ఆరోగ్యం కూడా మంచిదే అని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, కానీ ఎందుకో మరి తీసేస్తారు. అట్లా తీసేయకుండా మనము కరివేపాకుని ప్రతి నిత్యము ఆహారంలో తీసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ కరివేపాకు అనేది ఒక మంచి మెడిసిన్ లాంటిది. మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, ఇంకా పెద్దగా ప్లేస్ లేని వాళ్ళు కుండీలో కూడా పెంచుకోవచ్చు. కరివేపాకు చక్కగా పెరుగుతుంది, మనకి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది, కాబట్టి ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. సో మనము ఇప్పుడు ఏంటంటే తెలుసుకోవాల్సింది కరివేపాకుని ఎట్లా యూస్ చేస్తాము, ఎట్లా తినాలి అనేది. ఈ పచ్చి ఆకుని ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు ఆకులు గనక పచ్చివి తింటే హెల్త్ చాలా బాగుంటుంది. పళ్ళకి కూడా చాలా మంచిది. నములుతాం కదా ఈ ఆకుని, చాలా మంచిది పళ్ళకి, హెల్త్కి మంచిది. సో అట్లా తినడం అనేది చాలా శ్రేష్టము పచ్చిగా. అండ్ మజ్జిగలో వేసుకోవచ్చు, సన్నగా తరిగి, ఎండాకాలము సన్నగా తరిగేసి చల్లలో మజ్జిగలో వేసుకుని తాగితే ఆ కరివేపాకు అట్లా తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇడ్లీలో, దోశలో పచ్చడి చేస్తాము, ఆ పచ్చడిలో పోపు వేస్తాం ఆఫ్ కోర్స్. అట్లా కాకుండా మనము కరివేపాకు పొడి కూడా చేసుకోవచ్చు. ధనియాల పొడి చేసినప్పుడు కూడా మనము కరివేపాకు క్వాంటిటీని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే దాన్ని కన్జ్యూమ్ చేస్తాము, తద్వారా అప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటుంది. సో ఇన్ని రకాలుగా మనము కరివేపాకుని ఆహారంలో తీసుకోవచ్చు. కరివేపాకుని తీసేయడం మాత్రము మానేసేయండి. ఎందులో వేసినా కూడా కరివేపాకుని తప్పకుండా తినాలి. కరివేపాకు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. అన్నీ కూడా రుచిగా ఉంటాయి, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ కరివేపాకుని తప్పకుండా మనము వాడుకోవాలి ప్రతినిత్యం. ఇట్లా మనము ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, మనము ప్రతిరోజు కూడా ఫ్రెష్గా ఉండే ఆకుని వాడుకోవచ్చు. మన ఇంట్లో కనుక ఉంటే ఇంకా అదృష్టము, 2 రెబ్బలు కోసుకువచ్చి అప్పటికప్పుడు వాడుకోవడం కూడా జరుగుతుంది. సో మనము రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు తినడం వలన అనుకున్నాము. ఎట్లా తినాలి అని కూడా అనుకున్నాము. పచ్చడి చేసుకోవచ్చు, తిరుగుమాతల్లో వేసుకుంటాము, పొడి చేసుకోవచ్చు, పచ్చి ఆకు కూడా నమలచ్చు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? హెల్త్ బెనిఫిట్స్, మెడిసినల్ బెనిఫిట్స్. కరివేపాకు అంటే మెడిసిన్ అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది మనకి. కరివేపాకులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన డైజెషన్ ఈజీగా అయిపోతుంది, డయేరియా రాకుండా ఉంటుంది, అంటే విరేచనాలు కాకుండా ఉంటాయి, నాసియా పోతుంది, వామిటింగ్ సెన్సేషన్ కూడా పోతుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో పెడుతుంది, అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టే శక్తి ఈ కరివేపాకు ఉంది. అండ్ దెన్ ఇంకో పాయింట్ చెప్పుకోవాలంటే ప్రోటీన్ రిచ్, చాలా హై ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి పిల్లలు కనుక ఈ కరివేపాకు తినడం అలవాటు చేసుకుంటే శరీరానికి మంచి ఎదుగుదల ఉంటుంది, బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా బెస్ట్గా ఉంటుంది. అండ్ దెన్ ఇట్ ఈజ్ ఏ పవర్ హౌస్ ఆఫ్ కాల్షియం, ఫుల్ ఆఫ్ కాల్షియం. కాల్షియం దేనికి ఉపయోగపడుతుంది? బోన్స్కి ఉపయోగపడుతుంది. బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, హెల్దీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ముందు మనం అనుకున్నాం కదా, పళ్ళకి కూడా చాలా మంచిది, ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి ఇందులో. కళ్ళకి కూడా చాలా మంచిది, కళ్ళు కూడా బ్రైట్గా చూడగలుగుతాయి. అండ్ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలంటే ఫాస్ఫరస్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ కంటెంట్ ఉండడం వలన కిడ్నీస్ ఫంక్షన్ చక్కగా ఉంటుంది, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, హార్ట్ బీట్ క్రమబద్ధంగా ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. కండరాల నొప్పులు రాకుండా ఉండడానికి ఈ కరివేపాకు ఎంతో ఉపయోగిస్తుంది మనకి. బాడీలో సెల్స్, టిష్యూస్ హెల్దీగా పనిచేయడానికి కూడా ఈ కరివేపాకు
చాలా చక్కగా ఉపయోగిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవాలంటే, శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్స్ బోల్డ్ అన్ని ఈ కరివేపాకుల్లో ఉంటాయి. ఈ కరివేపాకులో ఒక రకమైన ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ వలన శరీరంలో వాపులు లేకుండా ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. అండ్ దెన్ జుట్టు పెరగడానికి కూడా చాలా ఉపయోగిస్తుంది. స్కిన్ స్మూత్గా ఉండటానికి, గ్లో కావడానికి కూడా కరివేపాకు మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. అండ్ శరీరంలో కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ కనుక తగ్గితే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా తగ్గిపోతాయి. చూసారు ఎన్ని రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయో. చాలా సింపుల్గా చెప్పుకుంటున్నాం, మనం డీప్గా సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా. ఎందుకంటే ఇట్లా సింపుల్గా కనుక మనం తెలుసుకుంటే చాలా చక్కగా గుర్తుంటుంది, ప్రతినిత్యము సేవిస్తాము. డయాబెటీస్ని కంట్రోల్లో పెడుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెడుతుంది. ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ హీమోగ్లోబిన్ చక్కగా ఫామ్ అవుతుంది. అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. అనీమియా అనేది దగ్గరికి రాకుండా ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ని పెంచుతుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ ప్యూరిఫైయర్ లాగా కూడా ఈ కరివేపాకు ఉపయోగిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది కదా, అలసట లేకుండా మనం ఎంతో పని చేసుకోగలము. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వెయిట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెయిట్ లాస్కి కూడా కరివేపాకు చాలా చక్కగా ఉపయోగిస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ చెప్పుకున్నాం, మినిమం ఒక 20 బెనిఫిట్స్ చెప్పుకున్నాము. కాబట్టి ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి కరివేపాకుని ఎందులో కూడా తీసి పారేయద్దు. తిరగమాతలు వేసినా, ఎందులో వేసినా కూడా దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ తినాలి. బికాస్ ఆఫ్ ది సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ and its medicinal qualities. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.